అగో బాపు ఇప్పుడే వస్తురా? ఇప్పుడే వస్తున్నాం బిడ్డ. పా లోపలికి పోదాం. పోదాం గాని అక్క మన ఇంటికి పోదాం పా అక్క. చెల్లి నీకు ఎన్నిసార్లు చెప్పన్నే? అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, నేను ఎక్కడికి రాను, నేను ఇక్కడనే ఉంటా. మీకు కావాల్సినప్పుడు నన్ను నచ్చి చూసిపోర్రి. నాకు చూడబుద్ధి అయితే అక్కడికి వచ్చి మిమ్మల్ని చూసిపోతా. అంతేగాని అక్కడనే వచ్చి బతుకుడు అంటే నాతోని కాదు చెల్లి. నేను రాని, నన్ను అర్థం చేసుకో. నేను ఎన్నిసార్లు వచ్చి పిలిచినా రానంటావు బిడ్డ. అలా ఇంటికాడికి ఏమో నలుగురు వచ్చి 4 రకాల మాట్లాడబట్టి ఒక్కొక్కరు ముఖం ముందు అనబట్టి నేను బిడ్డ తోలుకొచ్చుకోవా? అల్లుడు చచ్చిపోయి 2 నెలలే, పిల్లని పట్టుకొని ఒకటే ఉంటుంది ఇంట్లో. ఏం చేయమంటావు బిడ్డ? అలా ముఖం పట్టుకొని అంటారు బిడ్డ. వాళ్ళకేం తెలుసు బాపు మన ఇంటి పరిస్థితి. నాకు అక్కడికి వచ్చుడు ఇష్టం లేదు బాపు. మీ మీద ఆధారపడి బతుకుడు ఎందుకు చెప్పు? నాకు కాళీయతిలో ఇంత పిల్లున్నది, దీనికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. నా రెక్కల కష్టం చేసుకొని దీన్ని మంచిగా చదివించుకుంటా, మంచిగా బతుకుతా. నాకేదన్నా ఆపత వచ్చినాడు నీ దగ్గరికి వస్తా. కానీ ఇప్పుడు వచ్చి అక్కడనే ఉండమంట మాత్రం నాతోటి కాదు బాపు. ఇప్పుడు ఆ నలుగురే తీసుకొచ్చుకుంటూ అయిపోవు కదా. అల్లుడు చచ్చిపోయిండు, బిడ్డను ఒకదాన్ని అక్కడ ఎందుకు ఉంచినావని మాట్లాడతారు. కొద్ది రోజులు పోతే చూసినావా, మొగడు చచ్చిపోయినాక వచ్చి అవ్వగారి ఇంటికాడ ఉంటుంది, ఏం పని పాట ఏంది, ఎదిగిన పిల్లని పట్టుకొని తల్లిగారిని ఇంటికాడనే ఉంటుంది అని నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు బాపు. ఆ మాటలు వాడు నాకు ఇష్టం లేదు. నేను ఇంటి మీద ఉంటే చెల్లెకు కూడా వచ్చే సంబంధాలు రావు బాపు. నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. నేను అన్న ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా.